సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డుపై సిద్దిపేట హైదరాబాద్ రహదారిపై ఎడమ వైపున నెలకొన్న శ్రీ సీతారామ బ్రాహ్మణ ఉచిత అన్నదాన కేంద్రం దాదాపు 6 నెలల క్రితం ప్రారంభమైంది. ప్రతి మంగళవారం నిర్వహించబడే అన్నదాన సత్రంకు బండారు రాంప్రసాద్ రావు ఆహ్వానం మేరకు గజ్వేల్ మాజీ ఉప సర్పంచ్ నంగునూరి సత్యనారాయణ, లయన్ దొంతుల సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు నిర్వాహకులను అభినందించి అన్నదాన సత్రం మేనేజర్ రమేష్ బాబును శాలువాతో సత్కరించారు. అన్నదానం దానమని, బ్రాహ్మణ ఉచిత అన్నదాన సత్రం ఏర్పాటు అభినందనీయమని, విశాలవంతమైన ప్రదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన వస్తువులతో రుచికరమైన అన్నం అందజేస్తూ బ్రాహ్మణులకు ఒక మంచి నిత్య అన్నదాన సత్రం ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. ఇక్కడ ఏంటంటే ఇది 5.5 months అవుతున్నది. ఇది సత్రం స్టార్ట్ చేసి అందరి బ్రాహ్మణులకు అంటే ఇప్పుడు బండారు రాంప్రసాదరావు ఫౌండరు. అతను ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అంతమంది కూడా ఈయన స్టేట్ ప్రెసిడెంట్, బ్రాహ్మణ నియోజక సంఘానికి ప్రెసిడెంట్. దానికి ఇప్పుడు ఇక్కడ అన్నం పెట్టి ఈ నేషనల్ హైవే రోడ్కు దాదాపుగా ఎక్కడికి అంటే మంతిని, ధర్మపురి ఆ రూట్లో నుంచి వచ్చే హైదరాబాద్ టు అక్కడికి పోయే వాళ్ళు ఇక్కడ భోజనాలు లేవు కనుక బ్రాహ్మణులకు ఉల్లిగడ్డ, అల్లం ఇవన్నీ లేని మీల్స్ మేము పెడుతున్నందుకు సంతోషిస్తున్నాం. వాళ్ళు కూడా మమ్మల్ని బాగానే ఉన్నదని చెప్తున్నారు. ఇక్కడ వంట రాని అని వంట పెట్టినాం, ఆయన కూడా బాగానే చేస్తున్నారు. వచ్చిపోయే వాళ్ళు రోజు 10, 12, 8, 9, 6, 2 ఒక్కరు కూడా వచ్చి తింటున్నారు. ఇక్కడ గెస్ట్ రూమ్ కూడా ఉంది, రెస్ట్ రూమ్ కూడా ఉన్నది. ఆ రెస్ట్ రూమ్ కూడా భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. బాగానే నడుస్తున్నది. అందుకని సంతోషంగా ఈ విషయాన్ని చెప్పడానికి సంతోషిస్తున్నాం. శ్రీ సీతారామ బ్రాహ్మణ ఉచిత అన్నదాన క్షేత్రాన్ని మా ప్రజ్ఞాపూర్ విమన్ రోడ్ సిద్దిపేట హైదరాబాద్ రూట్లో ప్రజ్ఞాపూర్ విమన్ రోడ్ మధ్యలో HP పెట్రోల్ బంక్ ఎదురుగా బ్రాహ్మణ సేవా సత్రాన్ని ఏర్పాటు చేసి అల్లము, వెల్లుల్లి ఎలాంటి ఉల్లిపాయలు లేకుండా బ్రాహ్మణుల భోజనాన్ని ఏర్పాటు చేసి వచ్చేపోయే బ్రాహ్మణులకే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మేము ముందు వచ్చి మేము అన్నం ఇక్కడ భోజనం చేస్తామని చెప్తే 15-20 నిమిషాలలో అన్నము ఇక్కడ భోజనం ఏర్పాటు చేయడము చాలా సంతోషము. ఎన్నో అన్నదాన సత్రాలు ఉన్నాయి, కానీ ఎందుకంటే ధర్మపురి కానీ, కొండగట్టు కానీ, కాళేశ్వరం కానీ ఈ రూట్లో తిరిగేవారికి, వచ్చేవారికి, పోయేవారికి వర్గాల సరస్వతి టెంపులే కానీ, నాచారం లక్ష్మీనరసింహస్వామి టెంపులే కానీ, ఇక్కడ యాదగిరి గుట్టకు పోయేవారికి కానీ ఈ మధ్యలో అన్నదాన సత్రం ఉంటే బాగుంటుందని మా రాంప్రసాద్ గారు ఏది చేసినా చాలా ఆలోచనతోటి చేయడం జరుగుతుంది. ఇంత మంచి